హలో గైస్, నిన్న ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జరిగిన యుముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ గురించి తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటుగా నిన్నటి మ్యాచ్లో పవన్ సరావత్ ఎందుకు ఆడలేదో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ సరావత్ ఎందుకు ఆడలేదో తెలియజేశారు. పవన్ సరావత్కి ఒక స్లైట్ ఇంజరీ ఉందని, ఆ ఇంజరీ కారణంగానే నిన్నటి మ్యాచ్ ఆడలేదని శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇక యంగ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా ఉందని, రాబిన్ చౌదరి, అజిత్ పవార్ లాంటి ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ అవుతుందని ఆయన అభిప్రాయపడడం జరిగింది. నెక్స్ట్ సీజన్లో ఈ యంగ్స్టర్స్తో తెలుగు టైటన్స్ టీంకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను కూడా భావించడం జరుగుతోంది. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుతూ సూపర్ టైగర్స్ ఈ మ్యాచ్ని మాకు దూరంగా చేశాయి. వాటి కారణంగానే నిన్నటి మ్యాచ్లో మేము భారీ లీడ్తో ఓడిపోవడం జరిగింది. అదర్వైజ్ ఈ మ్యాచ్ కొంచెం క్లోజ్గా వెళ్ళుండేది, ఏమో గెలుచుండే వాళ్ళమేమో అనే ఆశలు కూడా మధ్యలో చిగురించాయని ఆయన తెలియజేయడం జరిగింది. నిజంగా నిన్నటి మ్యాచ్లో సూపర్ టైకిల్ సిచ్యువేషన్స్లో మన యంగ్ రైడర్స్ వెళ్ళి దొరికేయడం వల్లనే నిన్నటి మ్యాచ్ ఓడిపోయామేమో అని నాకు కూడా అనిపిస్తోంది. బట్ మన ముగ్గురు రైడర్స్ రాబిన్ చౌదరి, ప్రఫుల్ జవారే, రజనీష్ దలాల్ ముగ్గురు కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని నిన్న ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ టైకిల్ సిచ్యువేషన్స్లో దొరికేయడం తప్పితే మిగతా మ్యాచ్ అంతా కూడా వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా రాబిన్ చౌదరి అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ఇక ఈ సీజన్లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకోవాలంటే ఉన్నటువంటి 14 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 10 మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఒకవేళ తెలుగు టైటన్స్ కనుక ప్లే ఆఫ్స్కి చేరుకోవడంలో విఫలమైతే వచ్చే సీజన్ కోసం ఈ యంగ్స్టర్స్ని చక్కగా గ్రూమ్ చేసి వచ్చే సీజన్లో వీళ్ళని యూటిలైజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా తెలుగు టైటన్స్కి ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక కబడ్డీ క్విజ్లో భాగంగా ఈరోజు నేను ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ప్రో కబడ్డీ సీజన్ 1 ట్రోఫీని గెలిచిన కెప్టెన్ ఎవరు?